శ్రీ మహాగణాధిపతి నమః. ఈరోజు మనం మేషాది ద్వాదశ రాశుల్లో అంటే మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాశుల్లోనూ ఏ రాశి వారిని వివాహం చేసుకోవాలి, ఎలా చేసుకుంటే కలిసి వస్తుంది, అలాగే ఏ రాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు, ఒకవేళ ఎవరినైనా సరే మనకి సరిపడని రాశుల వాళ్ళని వివాహం చేసుకుంటే ఎటువంటి సమస్యలు వస్తాయి అనేటువంటి అనేక అంశాల గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇది అసలు ఎందుకు తెలుసుకోవాలి అని కనుక మనం గమనించినట్లయితే ఈ రోజుల్లో భార్యాభర్తల మధ్య భేదాభిప్రాయాలు చాలా పెరిగిపోయినాయి. ఒకానొకప్పుడు వ్యక్తిగత జన్మ జాతకాలు ఇవేవి చూడకుండానే వివాహాలు చేసుకుని 30 ఏళ్ళు కాపురాలు చేసినటువంటి వాళ్ళు, 40 ఏళ్ళు కాపురాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ రోజుల్లో ఉన్న పరిస్థితులు వేరు, ఆ రోజు ఉన్న మనుషులు వేరు, వాళ్ళ యొక్క మనస్తత్వం వేరు, వాళ్ళకున్నటువంటి సర్కమస్టెన్సెస్ వేరు. కానీ ఈ రోజున ఉన్నటువంటి పరిస్థితులు చాలా విరుద్ధంగా ఉన్నాయి. ఒకప్పుడు వాళ్ళలో కూడా ఈ సరిపడని రాశుల వాళ్ళు చేసుకున్నప్పుడు రెండవ వాళ్ళు బాధపడిన సందర్భాలు ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఆ రోజున ఎవరైనా విడాకులు తీసుకోవాలి అని అనుకుంటే సమాజం వాళ్ళని బహిష్కరిస్తుందేమో అనేటువంటి ఒక రకమైన భయాందోళనకి గురయ్యి సమాజానికి భయపడి ఏదో కష్టమో నిష్ఠూరమో లోపలే దిగమింగి వాళ్ళ జీవితాలు గడపడం జరిగింది. కానీ ఈ రోజున ఎవరికి కూడా పెద్దగా అవతల జీవిత భాగస్వామి బాధ పెడుతుంటేనో ఇబ్బంది పెడుతుంటేనో కలిసి ఉండాలనేటువంటి పరిస్థితి ఎవరికీ ఈ రోజుల్లో ఉండలేదు. అంత సహనం, అంత ఓర్పు, ముఖ్యంగా అంత ఆరోగ్యం, అంత శక్తి సామర్థ్యాలు ఎవరికీ ఉండలేదు. కనుక ఈ రోజుల్లో అందరూ కూడా వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకాల రీత్యా ఎవరు మనకి సూట్ అవుతారు అనేటువంటి అంశాన్ని తెలుసుకున్న తర్వాతే వివాహం చేసుకోవటం అనేటువంటిది మంచిది. ఇంట్లో భాగంగా అందరికీ వ్యక్తిగత జన్మ జాతకాలు చూసుకోవటం తెలియదు కనుక ఏ రాశి వాళ్ళు ఎవరిని చేసుకోకూడదో కనుక చెప్తే కొంతమేర ఆ సమస్యల నుంచి బయటపడగలుగుతారు, వాళ్ళని వీలైనంత వరకు అవాయిడ్ చేయగలుగుతారు అనేటువంటి ఉద్దేశంతోనే ఈ వివరాలు మీకు తెలియజేస్తున్నాను. దీంట్లో భాగంగా మొట్టమొదట సింహరాశి వారు ఎవరిని వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశం గురించి తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సింహరాశి అనగానే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం ప్రథమ పాదం వరకు ఉన్నటువంటి నక్షత్ర పాదాల్లో జన్మించిన వాళ్ళందరినీ కూడా మనం సింహరాశి జాతకుల కింద పరిగణిస్తాం. ఇక్కడ సింహరాశి వాళ్ళు స్వతసిద్ధంగా ధైర్యస్తులు, మంచి ఆత్మవిశ్వాసం, ఆత్మాభిమానం ఉంటుంది. ఎవరి దగ్గర కూడా అనవసరంగా చేయి చాచి అడగటం, వాళ్ళని దేబరించడం ఉండదు. ఎదుటివాడు కనుక పొరపాటున తప్పు చేసేటట్లయితే 10 మందిలో నుంచోబెట్టి అడిగేస్తారు, కడిగేస్తారు, వాళ్ళ యొక్క తప్పుల్ని నిలదీస్తారు. ఇలా చేయటానికి ఏమాత్రం కూడా వాళ్ళు సంకోచించరు. అవి ఎదుటి వాళ్ళు బాధపడతారేమో అని కూడా కనీసం ఆలోచించరు. అటువంటి మానసిక స్థితి ఉంటుంది. నువ్వు తప్పు చేసావు గనక నువ్వు శిక్ష అనుభవించాల్సిందే, నువ్వు ఎందుకు చేసావు అని నిగ్గదీసి అడిగేటువంటి మనస్తత్వం ఈ సింహరాశి వాళ్ళకి చాలా ఎక్కువగా ఉంటుంది. దీనికి తోడుగా సింహరాశి వారికి వాళ్ళ జీవితం విషయంలో కానీ, జీవిత భాగస్వామి విషయంలో కానీ, వాళ్ళు చేసేటువంటి వృత్తి విషయంలో కానీ నిర్దిష్టమైనటువంటి అభిప్రాయాలు సహజంగానే వాళ్ళకి ఉంటాయి. వాళ్ళకి ఇష్టం లేని వృత్తిని చేపట్టరు, ఇష్టం లేని ఉద్యోగం చేయరు, ఇష్టం లేని వ్యాపారం చేయరు. వాళ్ళు అనుకున్నది మాత్రమే చెయ్యాలనేటువంటి ఒక రకమైనటువంటి దృఢమైన సంకల్పంతో, విశ్వాసంతో, నిర్ణయంతో ముందుకు సాగుతూ ఉంటారు. ఇటువంటి వాళ్ళకి ఏమాత్రం వెన్నెముక లేని వాళ్ళు కనుక వచ్చేటట్లయితే, అంటే కనీసం వీళ్ళకి సహకరించకుండా, వీళ్ళని అర్థం చేసుకోకుండా వచ్చిన వాళ్ళు, అంటే ఎవరైనా జీవిత భాగస్వామి కనుక వచ్చేటట్లయితే ఏం జరుగుతుంది, వాళ్ళని వీళ్ళు సింపుల్గా వదిలేయడం జరుగుతుంది. కనుక ఇటువంటి ఇబ్బందులు రాకూడదు అని అంటే ఎవరిని వివాహం చేసుకోకూడదో తెలుసుకుందాం. దాంట్లో మొట్టమొదటగా సింహరాశి వారిని వివాహం చేసుకోకూడదు. ఇక్కడ ఈ మాట ఎందుకు చెప్తున్నాం, ఇందాక సింహరాశి వాళ్ళు ఎటువంటి ఆత్మవిశ్వాసాన్ని, ధైర్యాన్ని, శక్తి సామర్థ్యాలు కలిగి ఉంటారో చెప్పుకున్నాం. కత్తిలాంటి స్వభావాన్ని కలిగి ఉంటారు. అంటే 2 కత్తులు ఒక వరలో ఇమ్మడం అంటారు పెద్దవాళ్ళు. అంటే భార్యకి భర్తకి ఇద్దరిది ఒకటే సింహరాశి అనుకోండి, ఇద్దరు ఒకే రకమైనటువంటి ధైర్య సాహసాలతో ఉంటారు. కనుక వాళ్ళిద్దరి మధ్య భేదాభిప్రాయాలు వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి తోడుగా ఒకే రాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు అని ఎందుకంటామంటే, ఒకే రాశి స్త్రీ పురుషులు వివాహం చేసుకోకూడదు అనేటువంటి అంశాన్ని ఎందుకు చెప్తామంటే, ఇద్దరికీ ఒకేసారి ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఒకేసారి వస్తుంది. వచ్చినప్పుడు వాళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వస్తాయి. ముఖ్యంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని సంచారం జరిగేటప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది, సింహరాశి వారికి ఈ శనిచ్చేటువంటి ప్రభావం ఎక్కువగా ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే, భార్యాభర్తల మధ్య తీవ్రమైనటువంటి భేదాభిప్రాయాలని కలిగించటం, భార్యాభర్తల్లో ఒకళ్ళ యొక్క ఆరోగ్యాన్ని తీవ్రంగా ఇబ్బంది పెట్టడం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇద్దరూ కనుక సింహరాశి వాళ్ళు అయితే ఈ సంవత్సరం తీవ్రమైన భేదాభిప్రాయాలు రావచ్చు. అలాగే ఇద్దరిలో ఒకళ్ళకి
కొంత సర్జరీస్ జరగటం కానీ, దెబ్బలు తగలటం కానీ, యాక్సిడెంట్స్ అవ్వటం కానీ, ఆరోగ్యపరమైన చిక్కులు రావటం కానీ, ఇలాంటివి బలంగా జరిగే అవకాశం ఉంటుంది. కొద్దిమందిలో వాళ్ళ యొక్క వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించిన మీదట కొంతమందికి మాత్రం సంతానం కూడా కలగకపోవచ్చు. ఇటువంటివి కూడా జరుగుతాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ సింహరాశి వారిని వివాహం చేసుకోకూడదు. మరి తర్వాత సింహరాశి వారు కన్యారాశి వాళ్ళని కూడా వివాహం చేసుకోకూడదు. దీన్ని ద్విద్వాదశ స్థితి అంటారు, అంటే 2-12 స్థితి అంటారు. అయితే 2-12 స్థితిలో కన్యారాశి వారిని సింహరాశి వాళ్ళు చేసుకుంటే ఏం జరుగుతుందంటే, కన్యారాశి వాళ్ళకి సహజ సిద్ధంగానే ఏం చెప్పినా వినే మనస్తత్వం ఉంటుంది. కొంతవరకు అప్పులు చేయడానికి ఇష్టపడతారు. సింహరాశి వాళ్ళు అప్పులు చేయడానికి ఇష్టపడరు. అట్లాగే కొంచెం విరుద్ధమైనటువంటి స్వభావాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే కన్యారాశి వాళ్ళు ఎదుటి వాళ్ళ యొక్క మనస్తత్వాన్ని బట్టి కొంత మౌల్డ్ అవుతూ ఉంటారు. సింహరాశి వాళ్ళు ఎవరేం చెప్పినా వినే మనస్తత్వం ఉండదు. ఇటువంటి పరిస్థితుల్లో కొంత సున్నితమైనటువంటి మనస్తత్వం కన్యారాశి వాళ్ళకు ఉంటుంది. కొంత గట్టిగా ఉండేటువంటి దృఢమైన మనస్సు సింహరాశి వాళ్ళకు ఉంటుంది. ఈ కాంబినేషన్లో ఖచ్చితంగా కన్యారాశి వాళ్ళు తీవ్రమైనటువంటి నిరాశ నిస్పృహలకు లోనవుతుంటారు. ముఖ్యంగా కన్యారాశి స్త్రీని సింహరాశి పురుషుడు చేసుకున్నప్పుడు వాళ్ళ వ్యక్తిగత జన్మ జాతకంలో గనక సప్తమ స్థానాధిపతి కొంత నీచబట్టినా లేదా నీచబట్టిన గ్రహ దశాంతర దశలు జరుగుతున్నా, నీచగ్రహ దశాంతర దశలు జరుగుతున్నా కూడా కొంత కన్యారాశి వాళ్ళకి కొంత ఈ సూసైడ్ టెండెన్సీ రావటం, అంటే ఆత్మహత్య చేసుకోవాలనేటువంటి భావనలు కలగటం, కొద్దిమందికి అనారోగ్యం పాలవటం, కొంతమంది డిప్రెషన్కి గురవటం, ఇటువంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. అది కూడా ఈ సంవత్సరం ఎక్కువగా ఉంటాయి. కారణం ఏంటంటే సింహరాశి వారికి ఈ సంవత్సరం మీనంలో శని సంచారం జరుగుతుంది, అంటే అష్టమ శని సంచారం జరుగుతోంది. తగ్గట్టు కన్యారాశి వాళ్ళకి సప్తమంలో శని సంచారం జరుగుతుంది. ఈ రెండింటి రీత్యా కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. కనుక ఎటువంటి పరిస్థితుల్లోనూ ఈ కన్యారాశి వాళ్ళని సింహరాశి వాళ్ళు పొరపాటును కూడా వివాహం చేసుకోకూడదు. ఇక తప్పనిసరి పరిస్థితులు ఉంటే ఈ కన్యారాశి స్త్రీని సింహరాశి పురుషుడు కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత జన్మ జాతకం చూసి తప్పనిసరి అయితే చేయాలి. అది కూడా కొన్ని ప్రత్యేకమైన పరిస్థితుల్లో చేయాల్సి వస్తుంది, లేకపోతే చేయకుండా ఉండటం మంచిది. అంతేగాని పొరపాటున కూడా ఈ కన్యారాశి పురుషుణ్ణి సింహరాశి స్త్రీ చేసుకుంటే ఆర్థికంగా పూర్తిగా దివాలా తీస్తారు. అలాగే ఈ పురుషుడు ఎవరైతే కన్యారాశి వాడు ఉంటాడో ఆ వ్యక్తి సప్త వ్యసనాలకి లోనయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. సింహరాశి స్త్రీ సపరేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇటువంటి ఇబ్బందులు కలిగితే కనుక పొరపాటున కూడా చేసుకోకూడదు. అయితే వీటన్నిటిలో ఏ ఇబ్బంది ఎవరికి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఎలా చెప్పగలుగుతాము అంటే, వాళ్ళ వ్యక్తిగత జన్మజాతకంలో వాళ్ళ సప్తమ స్థానాధిపతి ఎవరు, ఆ సప్తమ స్థానాధిపతి ఎక్కడున్నాడు, ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు అనేటువంటి అంశాలను బట్టి పూర్తిగా చెప్పగలటం అనేటువంటిది జరుగుతుంది. కనుక ఇటువంటి ఏదైనా గతంలో ఈ వివాహాలు జరిగి ఉంటే అప్పుడు వాళ్ళ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సి వస్తుంది. ఇకపోతే ఇక్కడ సింహరాశి వారు పొరపాటున కూడా మకర రాశి వారిని వివాహం చేసుకోరాదు. సింహరాశి నుంచి మకర రాశి 6వ స్థానం, మకర రాశి నుంచి సింహరాశి 8వ స్థానం. దీన్ని షష్టాష్టక స్థితి అంటారు. ఇది భయంకరమైన షష్టాష్టకాలు, వీటిని శత్రు షష్టాష్టకాలు అంటారు. ఈ కాంబినేషన్లో ఎక్కువ భాగం, అంటే 99% మంది గతంలో పొరపాటున ఎవరన్నా సింహరాశి స్త్రీ కానీ పురుషుడు కానీ మకర రాశి స్త్రీని కానీ పురుషుని కానీ చేసుకుని ఉంటే డైవర్స్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అంటే విడాకులు తీసుకుంటున్నటువంటి జంటల్లో ఒక 100 మందిని తీసుకుంటే కనీసం ఒక 90 మంది ఈ సింహరాశి మకర రాశి కాంబినేషన్లో ఉండే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కనుక ఎటువంటి పరిస్థితుల్లో తీసుకోకూడదు. తీవ్రమైన శత్రుభావం పెరుగుతుంది, ఆర్థిక ఇబ్బందులు కలుగుతాయి, మానసిక అనారోగ్యాలు కలుగుతాయి. పొరపాటును కూడా ఇవి చేసుకోకూడదు. మరి ముఖ్యంగా ఇక ఈ సింహరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని చేసుకోవచ్చా అనేటువంటి అంశాన్ని గమనిస్తే, సింహరాశి వాళ్ళు కుంభరాశి వాళ్ళని కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో వ్యక్తిగత జన్మజాతకాన్ని చూసి చేసుకోవచ్చు. కానీ వీలైనంత వరకు ఇది సమసప్తక స్థితి కనుక, అంటే 1-7 స్థితి కనుక వీలైనంత వరకు చేసుకోకుండా ఉండటం మంచిది. ఒకవేళ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తే వ్యక్తిగత జన్మజాతకాన్ని చూపించి కొంతమేర తప్పనిసరి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మాత్రము చేసుకోవచ్చు. అది కూడా కుంభరాశి స్త్రీని సింహరాశి పురుషుడు చేసుకోవచ్చు. అంతేగాని కుంభరాశి పురుషుణ్ణి సింహరాశి స్త్రీ చేసుకోకూడదు. చేసుకుంటే తీవ్రమైన భేదాభిప్రాయాలు వస్తాయి. ఇక తర్వాత చివరిగా సింహరాశి వారు మీనరాశి వారిని చేసుకోకూడదు. ఇక్కడ ఇది కూడా షష్టాష్టకాలే. అంటే సింహరాశి నుంచి మీనరాశి 8, మీనరాశి నుంచి సింహరాశి 6.
ఈ షష్టాష్టక స్థితి వల్ల ఇద్దరిలో ఒకళ్ళకి తీవ్రమైన అనారోగ్యం ఏర్పడుతుంది, మానసికంగా కుంగుబాటు ఏర్పడుతుంది. ఇక్కడ మీనరాశి వాళ్ళు సహజ సిద్ధంగానే కొంత సున్నితంగా ఆధ్యాత్మిక భావనలతో ఉంటూ ఉంటారు, దైవపరమైనటువంటి అంశాలను ఆలోచించుకుంటూ ఉంటారు. వీళ్ళకి ఈ ప్రకృతిపరమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి సింహరాశి వాళ్ళు అంటే భౌతికవాదమే ముఖ్యం, అంటే పదార్థవాదాన్ని ఇష్టపడేటువంటి సింహరాశి వాళ్ళు, వీలైనంత వరకు మన భాషలో చెప్పుకోవాలంటే ప్రాక్టికల్గా ఉండడానికి ఇష్టపడేటువంటి వాళ్ళు, ఊహాలోకాల్లో విహరించేటువంటి మీనరాశి వాళ్ళని వివాహం చేసుకోకూడదు. చేసుకుంటే చాలా భేదాభిప్రాయాలు వస్తాయి, చాలా ఇబ్బందులు వస్తాయి. సింహరాశి పురుషుడు మీనరాశి స్త్రీని చేసుకుంటే మీనరాశి స్త్రీ తీవ్రమైనటువంటి డిప్రెషన్కి గురవుతుంది, అనారోగ్యానికి గురవుతుంది. అలాగే కొద్దిమంది వాళ్ళ వ్యక్తిగత జాతకం బాగుండకపోయినా బుధుడు గనక కొంత నీచ స్థితి పట్టినా, కొంత ఇబ్బందికరమైనటువంటి త్రిషడాయ స్థానాల్లో ఉన్న పాపులతో కలిసిన ఆత్మహత్య చేసుకునేటువంటి ఆలోచనలు పెరుగుతాయి. ఇక సింహరాశి స్త్రీని మీనరాశి పురుషుడు చేసుకుంటే దాదాపుగా పూర్తి వైరాగ్య ధోరణికి గురైపోయి కొద్దిమంది మాత్రం సన్యాసి జీవితానికి ఇష్టపడే పరిస్థితులు ఏర్పడతాయి. కనుక ఈ కాంబినేషన్ అనేది ఏ రకంగా చూసినా పనికిరాదు. ఇక చివరిగా సింహరాశి వారు కర్కాటక రాశి వాళ్ళని కూడా తీసుకోకూడదు. ఇది కూడా ద్విద్వాదశ స్థితే. అయితే కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో ఆ సింహరాశి స్త్రీని కర్కాటక రాశి పురుషుడు చేసుకోవచ్చు. అది కూడా వ్యక్తిగత జన్మ జాతకాన్ని పరిశీలించి చేసుకోవాలి. ఈ ద్విద్వాదశాలు కూడా అంత కరెక్ట్ కాదు. కాకపోయినా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో సప్తమ స్థానాలు బలంగా ఉంటే సింహరాశి స్త్రీని కర్కాటక రాశి పురుషుడు చేసుకోవచ్చు, కానీ సింహరాశి పురుషుడిని కర్కాటక రాశి స్త్రీ చేసుకోకూడదు. కనుక ఈ ద్విద్వాదశ స్థితి పనికిరాదు. ఏదేమైనప్పటికీ మనం ఇప్పుడు చెప్పినటువంటి దాంట్లో ఈ సింహరాశి వాళ్ళు సింహరాశిని కానీ, మకర రాశిని కానీ, అలాగే మీనరాశిని కానీ, కన్యారాశిని కానీ చేసుకోకుండా ఉండటం అనేటువంటిది మంచిది. ఒకవేళ చేసుకుంటే తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి. ఈ సంవత్సరం సింహరాశి వాళ్ళకి అష్టమశని ఉంటుంది కనుక కొంచెం ఈ వైవాహికపరమైన అంశాల్లో జాగ్రత్త పడండి. ఇప్పటి వరకు వివాహం చేసుకొని సింహరాశి వాళ్ళు అంటే ఈ అంశాలని గమనించుకొని తగిన జీవిత భాగస్వామిని ఎంచుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. స్వస్తి.